జూబ్లీస్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ అనేవి హైదరాబాద్లో మంచి వాడివేడిగా నడుస్తున్నాయి. ఇది అన్ఫార్చునేట్లీ ఈ ఎలక్షన్ రావాల్సింది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు చనిపోవడం వల్ల ఆయన వైఫ్కి ఇచ్చారు సీటు బీఆర్ఎస్ తరఫున. కాంగ్రెస్ తరఫున నబీన్ గారికి, అలాగే బీజేపీ తరఫున దీపక్ రెడ్డి గారికి ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ పరిపాలన ఈ రాష్ట్రంలో ఎలాగున్నది అనేది ఇక్కడ కన్సిడర్ చేస్తారు. అది మెయిన్ పాయింట్. ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన అనేది 100% ఫెయిల్ అయిపోయింది కంప్లీట్గా. ఎందుకంటే రీసెంట్గా నాయకులే, మంత్రులే వాళ్ళే కొట్టుకుంటున్నారు. దెర్ ఈజ్ నో స్టెబిలిటీ. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో స్టెబిలిటీ లేదు, ఇక్కడ సెంట్రల్లో లేదు, ఇక్కడ స్టేట్స్లో కూడా లేదు. ఇది అనుకోకుండా వచ్చిన పార్టీ. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి బీఆర్ఎస్ పరిపాలన 10 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించింది తెలంగాణ రాష్ట్రంలో. ఆ యొక్క పరిపాలన ఇప్పుడు కాంగ్రెస్ను చేయలేకపోతుంది. ఫస్ట్ సెకండ్ రీజన్. అండ్ వన్ మోర్ థింగ్, రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తారని ఆతృతతో జనాలందరూ ఆయన గెలిపించారు. తరువాత ఆయన 6 నెలలకే వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఆశల్ని వమ్ము చేసేసారు. ఎందుకంటే ఇదివరకు బీఆర్ఎస్ ఇచ్చిన పథకాలు ఏవి కూడా ఇంప్లిమెంట్ జరగట్లేదు. ఆరోగ్యశ్రీ కానీ, రైతు భరోసా కానీ, నెక్స్ట్ వీళ్ళు కొత్తగా ఆర్టీసీ స్టార్ట్ చేశారు. దానివల్ల ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగులకి ప్రాబ్లం వచ్చింది, ఆటో డ్రైవర్లకి ప్రాబ్లం వచ్చింది. తక్కువ బస్సులు ఉండి ఎక్కువ పథకాలు ఇవ్వడం వల్ల జనాలు కొట్లాట పెరిగింది. దీనివల్ల నాన్ సెన్స్ ఎక్కువగా పెరిగింది ప్రతి బస్సులో. సెకండ్ వన్ ఈజ్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ యాడ చూసినా చెత్త పేరుకుపోతుంది. ఇదివరకు కేటీఆర్ గారు ఒక అదర్ కంట్రీస్, పెద్ద యూఎస్ఏ వంటి, ఆస్ట్రేలియా వంటి కంట్రీల్లో నీట్నెస్ని ఇక్కడ ఆ నీట్నెస్ ఇక్కడ ఉండాలని చాలా డెవలప్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్ చేస్తుండగా అది నడుస్తున్న ప్రాసెస్లో వాళ్ళు ఓడిపోవడం వల్ల ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా చెత్త, ఎక్కడ చూసినా రోడ్లు రిపేర్స్ అవి డెవలప్ అవ్వట్లేదు. నెక్స్ట్ స్కూల్స్ ఎప్పుడులాగే ఉన్నాయి. దెర్ ఈజ్ నో అదర్ డెవలప్మెంట్. నేను ఆరోగ్యశ్రీ కరెక్ట్గా ప్రాపర్గా జనాలకి ఆరోగ్యశ్రీ వెళ్ళట్లేదు. నెక్స్ట్ రైతు భరోసా జనాలకి ఇదివరకు కేసీఆర్ గారు ఎకరానికి ఎంత అని ఇచ్చేవారు, అది కూడా ఇప్పుడు వెళ్ళట్లేదు, ఫెయిర్గా జరగట్లేదు. శాలరీలు కూడా ప్రాపర్గా వెళ్ళట్లేదు, చాలా లాస్ ఉంది. సో ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్ తీసుకుంటే 100% బీఆర్ఎస్ మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నా. అదే వస్తుందని నా సెంటిమెంట్ వర్కౌట్ అయితే అనుకుంటున్నారా? సెంటిమెంట్ కాదు, వాళ్ళ హస్బెండ్ అది సెంటిమెంట్ వన్ రీజన్. అండ్ కేసీఆర్ గారి మీద నమ్మకం, బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో ఆయన గెలుస్తారని నా ఫీలింగ్. అయితే అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కానీ నెగిటివ్లో కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ మీద నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ అయిపోయింది జనాలు. నెక్స్ట్ ఇంకోటి రౌడీ రాజ్యం అనే ముద్ర రేవంత్ రెడ్డి గారికి పడిపోయింది. సో నవీన్ గారి మీద కూడా నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. సో మ్యాక్సిమం బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని నా థ్యాంక్ యూ.